మనము నవంబర్లో ఒకసారి షేర్ ద లోడ్ అరేంజ్ చేసుకున్నాం కదా, గుర్తుంది యాక్టివిటీ. షేర్ ద లోడ్ అంటే మీ ఫ్యామిలీలో మీ ఫ్యామిలీ పేరెంట్స్ అంటే ఫాదరు మదరు మీ బ్రదర్స్ ఉంటారు కదా, వాళ్ళ వరకు షేర్ చేసుకుంటారు. అది ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మెంబర్గా మీరు షేర్ చేసుకుంటారు. ఇప్పుడు ఈ ఫిబ్రవరి మంత్ యాక్టివిటీ ఏమంటే మనం జనవరిలో ఆల్రెడీ మార్చ్ పంచాయతీ చేసుకున్నాము. ఇప్పుడు ఫిబ్రవరి మంత్లో వచ్చేసి మన యాక్టివిటీలలో ఇంకో యాక్టివిటీ పెట్టారమ్మా. అదేమంటే డ్యూటీ బాండ్. అంటే మన ప్రతి ఒక్కరు ఫ్యామిలీలో రెస్పాన్సిబిలిటీస్ పంచుకోవడమే కాకుండా సొసైటీలో అంటే సమాజంలో మనం బతుకున్నాం కాబట్టి, ఎందుకంటే అరిస్టాటిల్ గారు గ్రేట్ పదం చెప్పారు, మ్యాన్ ఈజ్ సోషల్ అనిమల్. మానవుడు సంఘజీవి, అంటే సమాజం లేకపోతే మానవుడు లేదు. అటువంటి మానవుడు సమాజంలో బతుకుతున్నాడు కాబట్టి తన కుటుంబంతో పాటు సమాజంలో కూడా కొన్ని రెస్పాన్సిబిలిటీస్ పంచుకోవచ్చు. ఎలా పంచుకోవచ్చు అంటే పబ్లిక్ ప్లేసెస్ అంటారు, తెలుసా మీకు? ఏమి చెప్పండి ఎగ్జాంపుల్ పబ్లిక్ ప్లేసెస్. పబ్లిక్ ప్లేసెస్ బస్ స్టాండ్, వెరీ గుడ్. నెక్స్ట్ పార్క్, వెరీ గుడ్, పార్క్. ఇంకా టెంపుల్స్, జూను, వెరీ గుడ్, రైల్వే స్టేషను. ఇంకా బస్ స్టాండ్ చెప్పారు అంటే ఆల్రెడీ డిఫరెన్స్. ఓకే ఓకే. ఇప్పుడు మీరు ఇంట్లో ఎలాగైతే మీ రెస్పాన్సిబిలిటీ షేర్ చేసుకుంటారో అది మీ ఇంట్లోకే ఉంటుంది. కానీ మీరు ఒక గుడ్ స్టూడెంట్గా, అంటే భవిష్యత్తులో మీరే నేటి బాలురే రేపటి పౌరులు కాబట్టి ఒక గుడ్ స్టూడెంట్గా ఉన్న మీరు ఒక గుడ్ సిటిజన్గా ఎదగాలంటే పబ్లిక్ ప్లేసెస్లో ఉండే సమస్యలు ఉంటాయి కదా, ప్రాబ్లమ్స్. ఆ ప్రాబ్లమ్స్కి సాల్వ్ చేసేకి సొల్యూషన్స్ ఉంటాయి. ప్రతి సమస్యకి ఒక సొల్యూషన్ ఉంటుంది కదా. అట్లాంటి పబ్లిక్ ప్లేసెస్లో మీరు కూడా యాక్టివ్ రోల్ తీసుకొని ఈ సొసైటీని క్లీన్గా ఉండడానికి, అంటే హైజీనిక్గా ఉండడానికి స్టూడెంట్స్గా మీరు తెలుసుకోవాల్సిన పాత్ర ఉంది. ఇలాగ బస్ స్టాండ్ చెప్పారు అబ్బాయి, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్. మనకి బస్ స్టాండ్కి వెళ్తే ఏం చేస్తాడు, అక్కడ చెత్త క్రౌడ్, ఓవర్ క్రౌడ్ ఉంటుంది, నీట్గా ఉండదు. తింటాకన్నా బిస్కెట్స్ అట్లాంటి తినే ఐటమ్స్ ఉంటాయి. ఆ ర్యాపర్స్ ఎట్లాంటి పడేసుకుంటారు. అట్లా పడేసారనుకోండి, ఒక రెస్పాన్సిబిలిటీగా మీరు ఏం చేయాలా, అక్కడ డస్ట్బిన్ ఒకటి అరేంజ్ చేస్తే అందరూ ఆ డస్ట్బిన్ చేయిస్తారు. అర్థమైతే అంతే, మనం చేసే పనిలే చేయాల. ఇప్పుడు కొంతమంది అన్ఎడ్యుకేటర్స్ వస్తుంటారు బస్సు ఎక్కిళ్ళు, అక్కడ ఎంక్వైరీ బోర్డు ఉంటుంది. మిమ్మల్ని అడుగుతారు, మీరు విసుకోకుండా ఎంక్వైరీ బోర్డు మీరు చెప్పొచ్చు, లేదంటే మే ఐ హెల్ప్ యూ అని ఎంక్వైరీ బోర్డు ఉంటుంది. ఆ బోర్డు లేదనుకో ఎంక్వైరీ బోర్డు అని స్టిక్కరింగ్ చేయడము. తర్వాత పార్క్స్ వెళ్తారు. పార్క్ ఎందుకు వెళ్తారు, ప్రశాంతంగా ఉండడం కోసం వెళ్తారు. కానీ కొంతమంది పార్క్స్ వెళ్తే ఏం చేస్తుంటారు, చెట్లు మొక్కలు లీకేయడము, తర్వాత ఎక్కడంటే అక్కడ తిరిగి పడేయడము, తర్వాత సిగరెట్ స్మోకింగ్ చేయడం, ఇట్లాంటివి చేస్తాను. అట్లాంటి చేయకూడదు అని చెప్పడం సొల్యూషన్ ప్రతి ప్రాబ్లంకి. ఇంకా రైల్వే స్టేషన్ అన్నారు, రైల్వే స్టేషన్లో కూడా వాటర్ ట్యాప్స్ తర్వాత లీక్ అవుతాయి వాటర్ ట్యాప్స్. మరి మనం దానికి ట్యాప్స్ పెట్టించడము, దానివల్ల ఏమైతుంది, వాటర్ వేస్తే మిగులుతుంది. తర్వాత పబ్లిక్ ప్లేసెస్లో మీరు అన్నారు, స్కూల్స్ దగ్గర అన్నారు, మన స్కూల్స్లో అన్నీ టాయిలెట్స్ ఉన్నాయి. టాయిలెట్స్ మరి సరిగ్గా వాడుకుంటారంటే కొంతమంది పిల్లలు వాడుకోరు, దాని టైల్స్ పగులుతారు, లేదంటే కుళాయిలు వాటర్ ట్యాప్స్ ఉన్నాయి లాగేసి చెప్తారు. దాన్ని ఏం చెప్తారు, దాని సొల్యూషన్ మా స్కూల్లో ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాప్ ఏమన్నా లీక్ అయింది అనుకోండి, మీరు ఏం చేస్తారు, అక్కడే వదిలేస్తారా? సంబంధించిన మీ యాక్టివిజన్ క్లబ్ ప్రెసిడెంట్కో లేకపోతే వైస్ ప్రెసిడెంట్కో సంబంధించిన యాక్టివిజన్ టీచర్కో లేకపోతే ప్రిన్సిపల్ చెప్తే అక్కడ ట్యాప్ అనేది ఫిట్ చేస్తారు. దానివల్ల వాటర్ వేస్టేజ్ కాదు. ఇట్లా రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా. డ్యూటీ బాండ్ అంటే మన యొక్క బాధ్యత. ఒక గుడ్ స్టూడెంట్గా ఖచ్చితంగా బాధ్యత. ఇలాంటి నేర్పియాలనే ఈ ప్రోగ్రామ్ పెట్టారు. కాబట్టి మనం క్లాస్ మొత్తము దీంట్లో ఈ ఫిబ్రవరి మంత్ యాక్టివ్ డ్యూటీ బాండ్ అనేది చేద్దాము. మరి ఈ పబ్లిక్ ప్లేసెస్లో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఐడెంటిఫై చేయాలి. ఒక్కొక్కటి ఒక పబ్లిక్ ప్లేస్ అంటే కొంతమంది బస్ స్టాండ్, కొంతమంది రైల్వే స్టేషన్, కొంతమంది పార్కు, ఎయిర్పోర్ట్ అంటే వద్దు, మనకి అందుబాటులో లేదు కాబట్టి మనకు అందుబాటులో ఉండేది చూద్దాం. బస్ స్టాండ్ అంటే ప్రతి ఊళ్ళో బస్ స్టాండ్ ఉంటుంది. రైల్వే స్టేషన్ అంటే మన కళ్యాణదుర్గం దగ్గర ఉంది కాబట్టి రైల్వే స్టేషన్ ఓకే. పార్క్ అంటే ఆ పార్క్ కూడా ఓకే, పార్క్స్ ఉన్నాయి. పంపులు ఉంటాయి కాదు, చాలా చోట్ల ఉంటాయి పార్క్స్. ఇట్లాంటి పబ్లిక్ ప్లేస్ తీసుకోండి. అక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ మైండ్ మ్యాపింగ్ చేసుకుంటే దానికి సొల్యూషన్ ఏమిస్తారు, ఆ సొల్యూషన్స్ దానిపై డిస్కస్ చేద్దాం. ఓకేనా? అది ఎందుకు అంటే ఖచ్చితంగా ఒక స్టూడెంట్గా, ఒక గుడ్ స్టూడెంట్గా మీరు ఫ్యూచర్లో నేటి బాలుడే రేపటి పౌరులు అన్నారు. ఎవరన్నారు? నేటి బాలుడే రేపటి పౌరులు.
మన ఫస్ట్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా జవహర్లాల్ నెహ్రూ చెప్పారు కాబట్టి మరి నేటి బాలురు మీరు రేపటి పౌరులుగా మాట్లాడారు. నేనేమంటానంటే నేటి మంచి బాలురే రేపటి మంచి పౌరులు. నేటి మంచి బాలురే బాలబాలికలే రేపటి మంచి పౌరులు. కాబట్టి ఈరోజు మంచి హ్యాబిట్స్ నేర్చుకుంటే కదా మీ డ్యూటీస్ మీరు సక్రమంగా చేయాలని నేర్చుకుంటే కదా రేపు కొంచెం మంచి పౌరులు లేదు మీరు కదా. అంటే రేపు కూడా అలాగే డ్యూటీ చేస్తారు కాబట్టి మరి దీనిపైన పబ్లిక్ ప్లేసెస్ ఐడెంటిఫై చేసుకొని ఒక్కో టీంలో 8 మెంబర్స్ ఐడెంటిఫై చేసుకొని ఆ ప్రాబ్లమ్స్ అన్ని రాసుకోండి. బస్ స్టాండ్ అనుకో ఫర్ ఎగ్జాంపుల్, బస్ స్టాండ్లో ప్రాబ్లమ్స్, రైల్వే స్టేషన్ పక్కన ప్రాబ్లమ్స్, దానికి సొల్యూషన్స్ కూడా పక్కనే రాయాలి. అలా చేయాలి. ఓకేనా? సరే మీరు అందరూ మనము సాటర్డే కానీ మండే కానీ ఎప్పుడు వీలు పెడితే అప్పుడు మరి చేద్దాం. ఓకే.